నంద్యాల పట్టణం పద్మావతి నగర్ నందు ప్రమోద్ గ్యాస్ట్రో లివర్ కేంద్రం వాణి కిడ్స్ ఆసుపత్రిని శుక్రవారం జాతీయ ఐఎంఏ కేంద్ర కమిటీ సభ్యులు డాక్టర్ రవికృష్ణ ప్రారంభించారు. నంద్యాల పద్మావతి నగర్ స్టేడియం సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రమోద్ గ్యాస్ట్రో లివర్ కేంద్రం వాణి కిడ్స్ ఆసుపత్రిని శుక్రవారం జాతీయ ఐఎంఏ కేంద్ర కమిటీ సభ్యులు రాష్ట్ర ఐఎంఏ మాజీ అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ ప్రారంభించారు. మెడికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ లివర్ సూపర్ స్పెషాలిటీ వైద్య నిపుణులు డాక్టర్ ప్రమోద్ రెడ్డి, చిన్నపిల్లల వైద్య నిపుణురాలు డాక్టర్ శ్రీవాణి గతంలో శ్రీనివాస జూనియర్ కళాశాల నిర్వహించిన భవనంలో నూతనంగా ఈ ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. చిన్నపిల్లల వైద్య విభాగాన్ని హైదరాబాద్ హైటెక్ సిటీలో ఉన్న శ్రీ శిశు మెడికవర్ ఆసుపత్రి చిన్నపిల్లల వైద్య విభాగాధిపతి డాక్టర్ రవీంద్రారెడ్డి ప్రారంభించారు. వివిధ ఓపీడీ ఎండోస్కోపీ విభాగాలను నంద్యాల మాజీ అధ్యక్షులు డాక్టర్ సహదేవుడు, డాక్టర్ మధుసూదన్ రావు, రాష్ట్ర ఐఎంఏ సంయుక్త కార్యదర్శి డాక్టర్ ఫనీల్ కుమార్, గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ భార్గవ్ రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు డాక్టర్ విజయభాస్కర్ రెడ్డి, డాక్టర్ మధుసూదన్ రెడ్డి, డాక్టర్ విజయ్ కుమార్ రెడ్డి, డాక్టర్ సునీతలు ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రమోద్ రెడ్డి, డాక్టర్ శ్రీవాణిలు మాట్లాడుతూ నూతనంగా ఏర్పాటు చేసిన ఆసుపత్రి గ్యాస్ట్రో మరియు లివర్ సంబంధిత మెడికల్ చికిత్సలు, చిన్న పిల్లల చికిత్సల కోసం అత్యాధునిక పరికరాలతో ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. నేను డాక్టర్ ప్రమోద్ రెడ్డి, మా వైఫ్ డాక్టర్ శ్రీవాణి. మేము కొత్తగా శ్రీనివాస జూనియర్ కాలేజ్ బిల్డింగ్ నందు పద్మావతి నగర్లో ప్రమోద్ గ్యాస్ట్రో సెంటర్ అండ్ వాణి కిడ్స్ క్లినిక్ ఈరోజు ఓపెన్ చేశాము. నేను డిఆర్ఎన్బి గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఏజీ హాస్పిటల్ నందు చేసి ఇప్పుడు నంద్యాలలో అత్యాధునిక సేవలు అందించడానికి వచ్చాము. నేను జీర్ణకోశ, లివర్, ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, ప్యాంక్రియాస్ జబ్బులకు అత్యాధునిక సేవలు మా హాస్పిటల్ నందు అందిస్తాము. అందరూ తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. అందరికీ నమస్తే. నేను డాక్టర్ శ్రీవాణి, ఎండి పీడియాట్రిక్స్ ఉస్మానియా మెడికల్ కాలేజ్ హైదరాబాద్లో ఫినిష్ చేశాను. తదుపరి 3 years ఎక్స్పీరియన్స్ మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్లో పనిచేశాను. కంప్లీట్ పీడియాట్రిక్ అండ్ న్యూబార్న్ కేర్ సర్వీసెస్ ఇక్కడ అందించాలని మా ప్రయత్నం. నేను పాండురంగపురం గ్రామం నంద్యాల మండలంలో పుట్టి పెరిగి పై చదువులన్నీ హైదరాబాద్లో ఫినిష్ చేసుకొని తిరిగి నంద్యాలకి సేవ చేయాలి అన్న ఆలోచనతో ఇక్కడ స్టార్ట్ చేయడం జరుగుతుంది. తప్పనిసరిగా అందరూ ఈ సర్వీసెస్ని యూటిలైజ్ చేసుకుంటారు అని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు. డాక్టర్ రవికృష్ణ, డాక్టర్ మధుసూదన్ రావులు మాట్లాడుతూ నంద్యాలలో అత్యాధునిక మెడికల్ గ్యాస్ట్రో లివర్ ప్రత్యేక ఆసుపత్రి ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. అదేవిధంగా ఇదే ఆసుపత్రిలో చిన్నపిల్లల కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయడం జరిగిందని, 2 వైద్యులు మంచి కళాశాలలో సూపర్ స్పెషాలిటీ వైద్యులుగా ఉత్తీర్ణులై ఏఐజీ మరియు మెడికవర్ ఆసుపత్రిలో పనిచేసి తమ నైపుణ్యాన్ని మెరుగుపరుచుకొని నంద్యాలలో వైద్య సేవలు అందించడానికి రావడం ప్రశంసనీయమన్నారు. ఈ ఆసుపత్రి ద్వారా నంద్యాల ప్రాంత ప్రజలకు మంచి ప్రమాణాలతో కూడిన మెరుగైన వైద్యం అందించాలని శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సహదేవుడు, డాక్టర్ మధుసూదన్ రావు, రాష్ట్ర ఐఎంఏ సంయుక్త కార్యదర్శి డాక్టర్ ఫనీల్ కుమార్, రాష్ట్ర కమిటీ సభ్యులు డాక్టర్ విజయభాస్కర్ రెడ్డి, డాక్టర్ మధుసూదన్ రెడ్డి, నంద్యాల ఐఎంఏ కార్యదర్శి డాక్టర్ మహమ్మద్ రఫీ, డాక్టర్ విజయ్ కుమార్ రెడ్డి, డాక్టర్ సునీత, ఉదయానంద గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ భార్గవ్ రెడ్డి, డాక్టర్ వినోద్, డాక్టర్ అరుణకుమారి, డాక్టర్ భార్గవర్ధన్ రెడ్డి, డాక్టర్ సోమశేఖర్ రెడ్డి అధిక సంఖ్యలో వైద్యులు పాల్గొన్నారు. నంద్యాలలో ఈరోజు పద్మావతి నగర్లో గతంలో శ్రీనివాస జూనియర్ కళాశాల నిర్వహించిన బిల్డింగ్లోనే మెడికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ ప్రమోద్ కుమార్ రెడ్డి, అదేవిధంగా వారి సతీమణి డాక్టర్ వాణి గారు ఈరోజు ప్రమోద్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ హాస్పిటల్ అండ్ వాణి కిడ్స్ హాస్పిటల్ని ప్రారంభించడం జరిగింది. డాక్టర్ ప్రమోద్ కుమార్ రెడ్డి తిరుపతి శాంతిరామ్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్, ఆ తర్వాత స్విమ్స్లో ఎండి, ఏఐజీ గచ్చిబౌలిలో ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ నాగేశ్వరరెడ్డి గారి దగ్గర డిఎం గ్యాస్ట్రోఎంట్రాలజీ చేశారు. అదేవిధంగా డాక్టర్ వాణి గారు తిరుపతి మెడికల్ కాలేజీలో, ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్, ఎండి పూర్తి చేసి వీరిద్దరు ఈరోజు నంద్యాలలో ఉన్న ప్రజలకి సేవలు అందించడానికి రావడం చాలా సంతోషకరమైన విషయం. మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ సమస్యలు ఇప్పుడు చాలా ఎక్కువగా అవుతున్నాయి. అనేక రకాలైన కారణాల వల్ల ఇప్పుడు ఉన్నటువంటి జంక్ ఫుడ్స్ ఇవన్నీ కారణాలతో మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఇంపార్టెన్స్ పెరిగింది. అదేవిధంగా గ్యాస్ట్రోఎంట్రాలజీ అంటే లివరు ఇవన్నీ కూడా స్పెషలిస్టులు. ఈ కేంద్రం ప్రారంభించడం నిజంగా ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంచడం చాలా సంతోషకరమైన విషయం.
అదేవిధంగా ఇదే ఆసుపత్రి ప్రాంగణంలోనే డాక్టర్ వాణి గారు కిడ్స్ హాస్పిటల్ ప్రారంభించి చిన్నపిల్లలకి సేవలు అందించడానికి ముందుకు రావడం చాలా శుభ పరిణామంగా భావిస్తున్నాము. నంద్యాలలో ముందు నుండి కూడా అనేక మంది వైద్యులు ఉన్నారు, దాదాపు 400-500 మంది వైద్యులు ఉన్నారు. అందరూ కూడా మంచి ఉన్నతమైనటువంటి ప్రమాణాలతో నాణ్యమైనటువంటి సేవలు నంద్యాల ప్రజల ప్రాంతాలకి అనుగుణంగా వారికి అందుబాటులో ఉండే విధంగా వైద్య చికిత్సలు అందించడం అనేది నంద్యాలలో ఉన్న వైద్యులు అందరూ కూడా చేస్తున్నారు. దాంతోపాటు అనేక సేవా కార్యక్రమాల్లో కూడా నంద్యాల వైద్యులు నిమగ్నమే ఉంటారు ఎప్పుడు కూడా అనేక మంది. అదేవిధంగా డాక్టర్ ప్రమోద్ కుమార్ రెడ్డి, డాక్టర్ వాణి గారు ప్రమోద్ కుమార్ రెడ్డి గ్యాస్ట్రో హాస్పిటల్, అదేవిధంగా డాక్టర్ వాణి కిడ్స్ హాస్పిటల్ ద్వారా నంద్యాల జిల్లా ప్రజలకి మంచి మెరుగైన వైద్య సేవలు అందించి మంచి గొప్ప పేరు సంపాదించాలని వీరికి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరపున వైద్యులందరి తరపున హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ వీరి సేవల్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నంద్యాల ప్రాంత ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు నంద్యాలలో ప్రమోద్ ఈ గ్యాస్ట్రో ప్లస్ వాణి చిన్నపిల్లలది ముఖ్యంగా క్లినిక్ స్టార్ట్ చేయడము, అది పద్మావతి నగర్లో. నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, డాక్టర్లకు కావాల్సినటువంటి ముఖ్యమైన విషయాలు 3. ఒకటి, కమ్యూనికేషన్ స్కిల్స్. మనకు ఎంత నాలెడ్జ్ ఉన్నా 200-300 రూపాయలు ఇచ్చి మన ఎదురుగా కూర్చున్న వ్యక్తికి విని నేను స్వాంతన చేకూర్చగలను అనేటువంటి భరోసా ఇవ్వటం. రెండవది, చాలా మటుకు నైతికత. అవసరం ఉంటే వైద్యం చేయండి, అవసరం లేనటువంటివన్నీ లేకున్నా కూడా డాక్టర్ల మీద ఉండేటిది కాకుండా చేయండి. మూడవది, సేవ. మీరు 100 కేసులు చేసింటారు, అందులో ఒక కేసు నిజంగా అర్హత ఉన్న బీద వాళ్ళకి సేవ చేయండి. ఈ 3 మనల్ని ఎన్ని దశాబ్దాలైనా కూడా వైద్య రంగంలో ముందుకు తీసుకుపోతాయని మిమ్మల్ని ఆశీర్వదిస్తూ, ఈ హాస్పిటల్ ప్రమోద్ గ్యాస్ట్రో అండ్ లివర్ సెంటర్ అండ్ వాణి కిడ్స్ క్లినిక్ ఇనాగ్రేషన్కి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రమోద్ హాస్పిటల్ చూస్తూ ఉంటే, శ్రీవాణి హాస్పిటల్ చూస్తూ ఉంటే ఇట్స్ లుక్స్ వెరీ గుడ్. నైస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, వెరీ నీట్. ఐ విష్ యూ బోత్ ఆల్ ద బెస్ట్. కంగ్రాచులేషన్స్. ప్రమోద్ గురించి ఎక్కువ చెప్పనవసరం లేదు, పెద్ద సారే మనకి టీవీలో చెప్పారు ఇంతకుముందు. శ్రీవాణి గురించి నేను మెడికవర్లో పీడియాట్రిక్ డిపార్ట్మెంట్కి హెచ్ఓడి హైదరాబాద్లో, హైటెక్ సిటీ బ్రాంచ్, అక్కడ నేను నీనేటాలజిస్ట్. సో శ్రీవాణి మా దగ్గర రిజిస్ట్రార్గా జాయిన్ అయ్యి ఫెలోషిప్ ట్రైనింగ్ మా దగ్గరనే చేసి మెడికవర్ హాస్పిటల్స్లో తర్వాత కన్సల్టెంట్గా చేశారు అక్కడ. సో ఫెలోషిప్ కష్టపడి చాలా రిలయబుల్గా పనిచేసి ఆ ఫెలోషిప్ సర్టిఫికేట్ తీసుకొని ఎక్స్పీరియన్స్ బాగా నేర్చుకొని ఇక్కడికి వచ్చారు. సో ఐ విష్ హర్ ఆల్ ద బెస్ట్. ఎప్పుడు మా డిపార్ట్మెంట్లో ఉన్నా షీ వాజ్ వెరీ హైలీ రిలయబుల్, highly dependable. So I wish you both all the best and thank you nanu inta dooram pilisinanduku. We wish Pramod Gastro Center and Vani Kids Clinic all the best and all the best in their future endeavors. Thank you. శ్రీవాణి కిడ్స్ సెంటర్ అండ్ ప్రమోద్ సర్జికల్ గ్యాస్ట్రో ఓపెన్ చేసిన సందర్భంగా వాళ్ళకి కంగ్రాచులేషన్ చెప్తా. ఫస్ట్ ఐఎంఏ తరపున కానీ మా పర్సనల్ కానీ ఆల్ ది బెస్ట్. అండ్ చుట్టుపక్కల నంద్యాల గ్రామ ప్రజలకి అండ్ ఇన్ అండ్ అరౌండ్ తక్కువ ఫీజులతోటి ఎక్కువ సర్వీస్ చేయాలని కోరుకుంటూ, తొందరగా షేన్ కావాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. భార్యాభర్తలకు వృత్తి జీవితం కలిసి నడిచే అవకాశం చాలా తక్కువ మందికే వస్తుంది. కాబట్టి వాళ్ళు ఎక్కువ సమయం కలిసిమెలిసి ఉండడం వల్ల ఒకరినొకరిని అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది, అపార్థం చేసుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఒకరి వృత్తి ఒకరికి పోటీ కాదు కాబట్టి ఇక్కడ అవకాశం లేదు. ఆధునిక సమాజంలో మారిపోతున్న ఆహారపు అలవాట్లు జంక్ ఫుడ్స్కు అలవాటైపోయి తర్వాత ఆహారము నిద్ర ఈ రెండింటికి సమన్వయం లేక చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. అందువలన ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కోవడానికి ముఖ్యంగా గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అవసరమవుతుంది. మనం అదుపులో ఉంచుకోవాల్సినవి 3 ఉన్నాయంట మనుషులు. ఒకటి మనసు, ఒకటి మాట, ఒకటి కడుపు. మనసు మాట సంగతి ఏమో కానీ కడుపులో అదుపులో పెట్టుకునే వాళ్ళు ఈ తరంలో ఎవరూ కనిపించడం లేదు. దాన్ని అనేక రకాలైన ఘన ద్రవ పదార్థాలతో నించి దాన్ని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా, మీరు ఎప్పుడైనా అల్ట్రాసౌండ్ చూడండి, ఫ్యాటీ చేంజెస్ ఇన్ ది లివర్ అనేది సామాన్యమైపోయింది అందరికీ. అంటే దాని ద్వారా వచ్చే లివర్ క్యాన్సర్స్ వాటిని దూరంగా ఉంచుకోవాలంటే మీరు ప్రత్యేకంగా ఏమైనా ఆరోగ్య
చికిత్సా శిబిరాలు కానీ సందేశాత్మకమైన శిబిరాలు మా మధుసూదన్ కండక్ట్ చేసి కాలేజెస్లో వాటిలో కూడా డైట్ షెడ్యూల్ ప్రకారం మీరు ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నం చేయొచ్చు. తర్వాత భారతదేశంలో అత్యున్నత పురస్కారం భారతరత్న తర్వాత పద్మవిభూషణ్ అందుకున్న డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారి శిష్యుడిగా ఉండడం ద్వారా వారి స్ఫూర్తితో వారు వైద్యమే కాదు రీసెర్చ్ పట్ల చాలా సమయాన్ని వినియోగిస్తున్నారు. కాబట్టి అలాంటి అవకాశాలు ఏవైనా ఉన్నా కూడా మీ పరిధిలో మీరు వారి స్థాయిని అందుకోవడానికి లేదా వారి శిష్యుడని చెప్పుకోవడానికి గర్వంగా మన ప్రజలందరూ ఆనందించేందుకు మీరు ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ